తెలంగాణ ఉద్యమాన్ని కండ్ల ముందు మళ్ళొకసారి కదిలించింది మాజీ డీఎస్పీ నళిని మేడం. కొత్త సర్కారిస్తున్న కొలువు మీద ఆమె రియాక్ట్ అయింది. సీఎం రేవంత్ సార్కు, కొత్త సర్కారుకు ధన్యవాదాలు చెప్పింది. ఆనాడు ఏ ఉద్దేశం కోసం, ఏ ఆశయం కోసం డీఎస్పీ కొలువును వదులుకున్నదో, అటెనక జరిగిన మార్పులేంటివో బాధపడుకుంటా సోషల్ మీడియాతో పంచుకున్నది. గౌరవనీయులైన సీఎం సార్, మీరు నా మీద చూపెడుతున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. గతం ఒకసారి రీల్ తిరిగినట్టే నా కళ్ల ముంగట తిరుగుతుంది. ఎన్ని రోజులు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్గా మరకను మోసిన. అప్పటి సర్కారు 3 ఏళ్లు నన్ను ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండం లెక్క గడిచిందని ఉద్యమాన్ని యాద్ చేసుకుంటూ చెప్పింది నళిని మేడం. ఏదో తెలుసో తెలియకనో మళ్ళోసారి రోషయ్య సారు సీఎంగా ఉన్నప్పుడు కొలువులోకెక్కిన. నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే. వామ్మో, అసొంటి కష్టాలు పగోని కూడా రావద్దు. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నా. ఆ ఒత్తిడి, అవమానాలు నాకు వ్యవస్థ మీద, డిపార్ట్మెంట్ మీద నమ్మకాన్ని పోగొట్టినాయని మనసులో ఉన్న బాధను పంచుకుంది. ఇంకా అంటే ఆ అంటే పై ఆఫీసర్లు మెమోలు ఇస్తుండేనంట, ఎక్స్ప్లెనేషన్ రాయిస్తుండేనంట. ప్రతి దానికి రిమార్క్ ఇచ్చి బ్యాచ్ అందరి ముంగట చిన్నతనం చేసినట్టు ప్రమోషన్ ఆపేసిండ్రంట. పాపం ఒక్కదాన్ని చేసి కానిస్టేబుల్ కోలు కంటే హీనంగా ఆమెను ట్రీట్ చేస్తుండేనంట. ఇవన్నీ అప్పటి సీఎం కిరణాల్ సార్కు చెప్పినా ఆయన పట్టించుకోలేదంట. ఆఫీసర్లు, రాజకీయ లీడర్లు, ఉద్యమ నాయకులందరూ ఆమెను ఎగతాళి చేసిండ్రంట. ఇక ఈ గోసపడు కంటే కొలువుకు రాజీనామా ఇచ్చుడే అని మళ్ళోసారి రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్ళింది నళిని మేడం. అట్లా చూస్తుండగానే 12 ఏళ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆమె వేద ప్రచారకురాలిగా మారిపోయింది. జీవితంలో జరగాల్సిన నష్టమంతా జరిగినప్పుడు ఈ వేద మార్గమే ఆమెను నిలబెట్టినాయంట. అట్లా డీఎస్పీ నుంచి డీఎన్ఏగా నళిని మేడం మారిపోయిందని చెప్పింది. ఇన్నేళ్లకు తెలంగాణ మూలాలు గల ఒక సీఎంగా రేవంత్ సారు నా కేసు గురించి మాట్లాడడం సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకైనా నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునేందుకు ఒక సందర్భాన్ని సృష్టించిండ్రు అని సంతోషపడ్డది. కానీ కొలువు తీసుకోతందుకు మాత్రం ఒప్పుకోలేదు. నాకు డిపార్ట్మెంట్ మీద ఒక అభిప్రాయం ఉంది. మీరేమో పోలీస్ కొలువు కాకపోయినా ఇంకా వేరే కొలువైనా చేయుండ్రి అని అంటుర్రు. కానీ జీవితంలో నాకిది అమూల్యమైన సమయం. దీన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయ మార్గం ఇడిచిపెట్టి మళ్ళా ప్రేమ మార్గం దిక్కు రాలేను. విద్యాదానం చేసుకుంటా పుణ్యం మూటగట్టుకోవాలనే కోరిక మాత్రమే ఉంది నాకు. కాకపోతే కొంత టైం తీసుకున్నాక వచ్చి మిమ్మల్ని కలుస్తా అని ఆమె జీవితాన్ని కళ్ల ముంగట కదిలించింది. నిజంగా పాపం మేడం పరిస్థితి ఎంత ఘోరంగా ఉండెనో. నళిని మేడం, మీరేమనుకుంటుండ్రో, మీకు ఏది నచ్చిందో అదే చేయుండ్రి. ఏది చేసినా అందులో ప్రజాశ్రేయస్సు ఉంటది కాబట్టి మీకు అంతా మంచిగానే జరుగుతుంది తినరు మేడం.